మా కరెస్పాండెంట్ చారి ఉన్నారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాము. అహ్మదాబాద్లోని ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం దగ్గర ఉన్నారు. అయితే చారి, సదస్సుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరైన సమాచారం, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సిడబ్ల్యూసీ సభ్యుడు మంత్రి దామోదర రాజనరసింహతో పాటు వంశీ వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటుగా మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఫేస్ చేసినటువంటి సమస్యలు, భవిష్యత్తులో ఎదుర్కోవాల్సినటువంటి అంశాలన్నింటికి సంబంధించినటువంటి ఒక విధానపరమైనటువంటి అంశాన్ని ఫైనల్ చేసేటువంటి సమావేశం కావడం వల్ల ఈ సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశంగా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. రేపు ఏఐసీసీ సభ్యులు, ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఆ సమావేశానికి మంత్రులు అలాగే ఏఐసీసీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, లేదంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఈ ముగ్గురులో ఒకరికి మాట్లాడేటువంటి అవకాశం అయితే రావచ్చు. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కులగణనకు సంబంధించినటువంటి అంశం, ఆ కులగణన వల్ల తెలంగాణలో పరిస్థితి ఏంటి, దేశవ్యాప్తంగా కులగణన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పాజిటివ్ ఇండికేషన్ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాల మీద చర్చ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ జాతీయ స్థాయిలో జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో కూడా పార్టీ విధి విధానాలు అలాగే అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి 2-3 సందర్భాల్లో స్పందించారు. ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే పీసీసీ తెలంగాణలో జరిగినటువంటి కులగణన కావచ్చు, దేశవ్యాప్తంగా ఈ కులగణన జరగాలనేటువంటి ఒత్తిడి పెంచేటువంటి అంశానికి సంబంధించినటువంటి తీర్మానం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో తెలంగాణ నుంచి కులగణనకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ అలాగే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్కి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొదట ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే అధ్యక్ష ఉపన్యాసాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించినటువంటి కులగణనకు సంబంధించినటువంటి ప్రస్తావన అయితే ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక చర్చ చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. కాబట్టి ఆ నాయకత్వానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఇదే రకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి దీనిపై కొంత లోతుగానే చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. Right, thanks for updates, Shari. एक मिनट सर, एक सेकंड।